హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడ నోటిఫికేషన్ వచ్చింది? ఇవి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 3800 పోస్టులకు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలలో జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ల నుంచి మాత్రమే నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికీ మనకు సంబంధించి ఒక జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది. అదంతా విషయాలు అయితే తెలుసుకుందాం. చాలా విషయాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన అర్హతలు ఏంది, దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి, ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు, అన్ని విషయాలు కూడా మాట్లాడితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్రతి విషయం కూడా మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా మిగతా 32 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా మొత్తం 3800 కంటే ఎక్కువ రేషన్ డీలర్ పోస్టుల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మరియు భువనగిరి ఈ 2 డివిజన్ల పరిధిలో 30 రేషన్ డీలర్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ అనేది జూలై 9, 2026 రోజు విడుదలైంది. ఇక మండలాల వారీగా ఖాళీలు చూస్తే నారాయణపురంలో 8 పోస్టులు ఉన్నాయి, భూదాన్ పోచంపల్లిలో 9 పోస్టులు ఉన్నాయి, రామన్నపేటలో 4 పోస్టులు ఉన్నాయి, తర్వాత వలిగొండలో 6 పోస్టులు ఉన్నాయి, చౌటుప్పల్లో 3 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనకు 30 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ దీనికి సంబంధించిన అర్హతలు చూస్తే విద్యార్హతలు కనీసం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ 10th క్లాస్ అర్హత కలిగి అభ్యర్థులు లభించకపోతే, అప్లికేషన్ చేయకపోతే 7వ తరగతి పాస్ అయిన వారి దరఖాస్తులను కూడా పరిశీలిస్తారు. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏ చౌక ధర దుకాణానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తూ ఉండాలి. మొదటి ప్రాధాన్యత స్థానికతకే ఇస్తారు. ఇక అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర కూడా ఉండకూడదు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టులన్నిటి కూడా వివిధ జిల్లాలలో వచ్చినా కూడా అర్హతలు ఇవే ఉంటాయి. ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ, ఈ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు అయితే ఉండదు. అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి. పూర్తి చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి అవసరమైన అన్ని అర్హత పత్రాలు నకళ్లను జత చేయాలి. జిరాక్స్ కాపీలను జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి పూరించిన దరఖాస్తును ప్రభుత్వ పని దినాల్లో చౌటుప్పల్లోని ఆర్డీఓ ఆఫీస్లో నేరుగా సమర్పించాలి. ఇక ముఖ్యమైన తేదీలు చూస్తే దరఖాస్తు స్వీకరణ జూలై 13, 2026 నుంచి ప్రారంభమై జూలై 27, 2026 సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంటే నిరుద్యోగ యువతతో పాటు మహిళా స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ మహిళా సభ్యులు, మహిళలు ప్రత్యేకంగా నిర్వహించే మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇక స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వారికి కూడా ఎంపికలో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ విధంగా ఎంపిక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు కూడా రావాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీ జిల్లాకు సంబంధించిందే ఇస్తా. సో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే మీకు దీనిపై ఏమైనా సందేహం ఉంటే కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.